నిన్న జీవన్ రెడ్డి కూడా జగిత్యాలలో చాలా తీవ్రమైన కామెంట్ చేశారు. మేము పట్టాదారులము, కౌలుదారులు ఎవరెవరు వస్తున్నారు, ఎమ్మెల్యేలను పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా హాట్ కామెంట్ చేశారు. దీని ఎట్లా చూస్తారు? జీవన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు, గౌరవిస్తాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మాకంతా అవగతమై ఉన్నది. ఏదేమైనా ఇరువురితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నారు, వారి బాధ్యత, వారితో కూడా మాట్లాడుతుంది. తరచుగా ఈ వాదం వస్తున్నా జీవన్ రెడ్డి విషయంలో ఎందుకు సార్, ఎందుకు కాంప్రమైజ్ కావాలి? చిన్న చిన్న విషయాల్లో న్యాచురల్ కాన్షియస్ లెవెల్లో కొంత ఉంటుంది. దాని సరియైన సంస్థ ఉంది. ఇప్పుడు బోర్డ్స్ కార్పొరేషన్ వేసినప్పుడు అవన్నీ కూడా సర్దుకుపోతాయి. సార్ ఇవన్నీ డీసీసీ అంశాలకు సంబంధించి ఇప్పుడు డీసీసీ వస్తున్నాయి కదా, ఆ విషయంలో ఇవన్నీ ఎఫెక్ట్ చూపించాలి. లోకల్ బాడీ విషయంలో నిష్పక్షపాతంగా, నిజాయితీగా చాలా సీనియర్ నాయకులు వచ్చి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించినారు. వారిచ్చిన రిపోర్ట్ ప్రకారమే డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరుగుతుంది. మా ప్రమేయం చాలా నామమాత్రమే. దీంట్లో డీసీసీ అధ్యక్షుల విషయంలో కింది గ్రౌండ్ స్థాయి నుంచి గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు ఎవరైతే సమర్థవంతంగా డీసీసీ నడపగలతో వారు ఇప్పటికే సమాచారం సేకరించినారు, అది ఏసీకి చేరవేసినారు. దాని ప్రకారం నిర్ణయం జరుగుతుంది. సార్ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి కానీ పాతగా ఉన్న వారికి 70-80% వాళ్ళకే ప్రయారిటీ ఉంటుందని చెప్పేసి మీరు కానీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు కానీ చెప్పారు. కానీ నిన్న ఒక దేవాలయ కమిటీకి సంబంధించిన విషయంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు లేరు, అంతా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నారని చెప్పేసి జీవన్ రెడ్డి ఆరోపణ. అలాంటిది ఏంటంటే పరిశీలిస్తాము. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి అన్నది కనీసం 5 ఏళ్ళు కాంగ్రెస్లో ఉండి ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఉన్న వారికే వస్తుంది. క్రమశిక్షణ ఉంటుంది. ఇప్పుడు ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా పార్టీ ఎవరిని ఉపేక్షించదు. దాంట్లో చిన్న పెద్ద తేడా ఉండదు. ఎవరైనా హద్దులో ఉండి ప్రవర్తించాల్సిందే.